స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రసంగి 12వ అధ్యాయము 14వ వచనం. ఘోరమైన ప్రతి అంశము గురించి దేవుడు విమర్శన చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడా, మహోన్నతుడా, గడ్డి ప్రవక్తో సైతం మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభు. నేనైతే గడ్డి కన్నా గాడిద కన్నా హీనముగా ఉన్నాను ప్రభు. నీ కృపలో నువ్వు నన్ను దర్శించి జీవము గల నీ యొక్క వాక్యము మేమందరము ధ్యానము చేయుచుండగా ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించు. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నీ కృపలో ప్రతి ఒక్కరికి నువ్వే అనుగ్రహించు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ప్రసంగి సొలొమోను గారి చేత లిఖింపబడ్డ యొక్క 12 అధ్యాయము 14వ వచనంలో గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. పరిశీలించండి, ఈ యొక్క వాక్యంలో కొన్ని విషయాలు చాలా ఈజీగా అర్థమవుతాయి. కొన్ని విషయాలు అర్థం కాకపోతే ఏమంటాం? చాలా రహస్యంగా మాట్లాడే కొన్ని చేస్తాం పనులు కానీ క్రియలు కానీ హృదయ అంతరంగము లోపల ఉన్న ఆలోచనలు అవ్వచ్చు. కొన్ని చెప్తేనే తెలుస్తాయి, చెప్పకుండా తెలియదు కదా. మనసులో ఒకటి పెట్టుకుని పై కూడా చెప్పేయటం, లేకపోతే మన సొంత ప్రణాళిక వేసుకునేది బయటికి చెప్పకపోవటం. అంటే తల్లిదండ్రుల దగ్గర కానీ ఈవెన్ దేవుడికి కూడా చెప్పకుండా మనిషి వాడి యొక్క సొంత నైజం ప్రకారము ఏదైనా సరే గూఢమైన ఆలోచనలు పెట్టుకోవచ్చేమో, రహస్యములు పెట్టుకోవచ్చేమో. కానీ దేవుడు ప్రతిదీ తేటతెల్లగా చెప్తున్నాడు. మనము మన యొక్క జీవితంలో అవ్వచ్చు, మన యొక్క ప్రణాళికలో అవ్వచ్చు, ఎన్ని గూఢమైన అంశముల గురించి ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నా, ఎన్ని క్రియలు చేసినా, మేబీ ఆ క్రియ మంచిదైనా సరే చెడ్డదైనా సరే, దేవుడికి ఒక రోజు వస్తుంది. ఆ రోజు విమర్శ చేసే రోజు. ఆ రోజు ప్రతిదీ కూడా తీర్పులోనికి తెచ్చును. అర్థమైంది ఈ వాక్యం? గూఢము, రహస్యము కొన్ని ఈజీగా అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. బైబిల్లో కొన్ని వాక్యాలు మీరు చదువుతూ ఉంటారు, కొన్ని తేలిగ్గా అర్థమవుతాయి. అర్థం కాని వాక్యాలు ఇప్పుడు మీరు కంటపడ్డాయా? అర్థం కాని వాక్యములు ఇప్పుడు కంటపడ్డాయా? అప్పుడు ఏం చేస్తాం? నేనైతే దేవుడి యొక్క సన్నిధిలో విచారం చేస్తూ ఉంటాను. అప్పుడు ఆయన ఆ యొక్క వాక్యాన్ని మనకు బయలుపరుస్తాడు. ప్రతి వాక్యంలో కూడా చాలా అర్థం ఉంటుంది. పైకి చదివేటట్టు ఒకలాగా అర్థమవుతుంది, కానీ దేవుడు దాని వెనకాల గొప్ప గూఢార్థం ఉంటుంది. ఓకే, కొన్ని ప్రశ్నలు వేస్తా. దీంట్లో దేవుడి యొక్క ఉద్దేశం మీరు తెలియజేసుకోండి, ఆలోచన చేయండి. దేవుడు ఆ యొక్క ఈజిప్ట్ ప్రజలందరినీ కూడా, అంటే ఫరోతో పాటు వచ్చిన ఆ యొక్క సైన్యం యావత్తును కూడా తీసుకెళ్ళి ఎర్ర సముద్రంలో ముంచివేశారు. చచ్చిపోయారా? చచ్చిపోలేదు. సైన్యము చచ్చిపోయింది. వాళ్ళతో పాటు ఉన్న ఆ యొక్క రథములు, రౌతులు, గుర్రములు మొత్తం కూడా చచ్చిపోయినాయి. ఓకే, ఎందుకు చేశాడు? ఒకవేళ ఆ ప్రశ్న మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఇజ్రాయెల్ ప్రజల్ని సంహరించడానికి లేకపోతే కత్తి చేత చంపేయడానికి వాళ్ళందరూ కూడా ఈజిప్ట్ దేశం నుంచి ఆ యొక్క ఎర్ర సముద్రం వరకు వచ్చి ఇజ్రాయెల్ దేశంలోనికి, అంటే కానాన్ దేశంలోనికి వెళ్ళడానికి ఉన్న ఆ యొక్క ప్రజలను సంహరించాలని ప్లాన్ చేశారు. అది కదా మనం అనుకుంటాం. అంతేనా? అవునా కదా? అంతేనా? తెలిస్తే చెప్పు. నువ్వు చెప్పు, నీకు తెలిసిందే చెప్పండి. ఈ విషయం తెలియని వాళ్ళు కాదుగా, మీరు తెలుసు కదా. విన్నావు వాక్యం పైన ఎన్నోసార్లు విని ఉంటారుగా. ఈవెన్ సినిమాల్లో కూడా చూసాం కదా. దేవుడు చేసిన గొప్ప అద్భుతాల్లో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్. ఇంతకుముందు ఆ తర్వాత ఎప్పుడు ఎవరో ఏం చేయలే, సముద్రాన్ని 2 పాయలుగా చేయటం. నువ్వు చెప్పు, తెలుసా తెలీదా? కారణం ఏంటో తెలుసా? దీంట్లో ఉన్న గూఢార్థం ఏంటో తెలుసుకోండి. ఈ యొక్క మూలవాక్యం ఏంటి? గూఢమైన ప్రతి అంశం గురించి. కంటికి కనిపించింది అక్కడ కేవలము ఎర్ర సముద్రంలో ఈజిప్ట్ యొక్క సైనికులను, ఫరో యొక్క గుర్రము రౌతుములను, ఆయన యొక్క సైన్యాన్ని యావత్తు కూడా దేవుడు జలమునకు బలిగా ఇచ్చేశాడు.
అది కంటికి కనిపించింది. దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది. అదేంటంటే నిర్గమాకాండము మొట్టమొదటి అధ్యాయం. యాక్చువల్గా ఇన్ని సంవత్సరాల్లో నాకు ఈ విషయం తెలియదండి, ఇవాళ తెలిసింది. 1వ అధ్యాయము 22వ వచనం. 1:22 నిర్గమాకాండం. ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడు, ప్రతి కుమార్తెను బ్రతుకునీయడు అని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. చాలు. ఈ వాక్యం మీకు తెలుసా? మోషే గారు జన్మించే ఆ యొక్క కాలంలో హెబ్రీయులు అనగా ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న ప్రతి ఒక్క తల్లికి పుట్టిన మొట్టమొదటి కుమారుడు. ఓకే, ఓన్లీ కుమారుడు. అంటే మొట్టమొదటి కుమారుడు అవ్వచ్చు, అంటే పెద్దోడు అవ్వచ్చు, చిన్నోడు అవ్వచ్చు, ఎవరైనా సరే. 10 మంది కుమారులు ఉన్నారనుకోండి, 10 మందిని, 20 మంది ఉంటే 20 మందిని. కూతురులను కాకుండా ఒక హెబ్రీ స్త్రీకి, అంటే ఇజ్రాయేల్ స్త్రీకి జన్మించిన మగ శిశువులు మొత్తాన్ని తీసుకెళ్ళిపోయి ఫరో ఈ యొక్క నైలు నదిలో పడేయాలని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు. ఓకే, అర్థమైందా? దేవుడు అన్యాయస్తుడా? దేవుడు బిడ్డలను తీసుకెళ్ళి నదిలో పడేసి చంపేయడానికి ఈ యొక్క ఫరో ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఆజ్ఞ ప్రకారం జరుగుతూనే ఉంటుంది. అంటే ఎన్నో వేల మంది బిడ్డలు చచ్చిపోతారు. ఆ టైంలో లేవీయులుగా ఉన్న తల్లి తండ్రి ఇరువురు, భార్యాభర్తలు ఇద్దరు కూడా లేవి వంశంలో జన్మించిన వాళ్ళే. వాళ్ళిద్దరూ కూడా దేవుణ్ణి ఎన్నుకొని ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని దేవుడికి అర్పిస్తూ బతుకుతూ ఉంటారు. వాళ్ళిద్దరే మోషే యొక్క అమ్మ నాన్న. ఈ ఆజ్ఞ రాకమునుపే మిరియాము జన్మించింది. ఈ ఆజ్ఞ రాకమునుపే అహరోను జన్మించి ఉంటాడు. అహరోను జన్మించిన 3 సంవత్సరములకు మోషే జన్మిస్తాడు. మోషే జన్మించే కాలానికి కొద్ది రోజులు లేదా కొద్ది నెలల ముందు ఈ యొక్క ఆజ్ఞ వస్తుంది, రాజు ఆజ్ఞ. సో మోషేని తీసుకెళ్లి నదిలో వేసేయాలి, అంటే చంపేయాలి భటుల చేత. కానీ మోషే దేవుడి యొక్క ఎన్నికలో ఉన్నవాడు. అలానే ఇజ్రాయెల్ ప్రజలను ఎంతో మందిని కూడా మోషేతో పాటు ఆ రోజు లేదా ఆ ముందు ఆ వారం వెనక కానీ ముందు కానీ జన్మించిన ప్రతి ఒక్క మగ శిశువులను కూడా నదిలో వేసి చంపేస్తారు. కానీ మోషే యొక్క తల్లి తండ్రి ఎంతో ప్రార్థన చేసుకుంటారు కాబట్టి 3 నెలల పాటు, అంటే జన్మించిన తర్వాత నుంచి 3 నెలల పాటు పుట్టినోడు మగబిడ్డ అని తెలియకుండా ఆ యొక్క ప్రజలు యావత్తు దగ్గర జాగ్రత్తగా బ్రతుకుతూ ఉంటారు. అలానే వాళ్ళు పిరుకోవాలని అనుకోవడం అవసరం, జాగ్రత్త పడ్డారు అనుకోవాలి. ఇక్కడ చెప్పిన మూలవాక్యం ఏంటంటే గూఢమైన ప్రతి అంశం గురించి మోషే యొక్క మోషేతో పాటు జన్మించిన ఆ యొక్క బిడ్డలను యావత్తును కూడా నైలు నదిలో పడవేయాలి అని ఫరో ఎలా అయితే ఆజ్ఞ ఇచ్చాడో, జీవము కలిగిన దేవుడు మనకి దేవుడుగా తండ్రిగా కాపరగా ఉన్నవాడు మనల్ని తీసుకెళ్లి నదిలో వేయాలి అని చెప్పి శత్రువు వచ్చి మన మీద ఒక ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు మన కాపరిగా మన తండ్రిగా ఉన్న దేవుడు మౌనంగా ఉంటాడా? చూస్తూ ఉంటాడా? టిట్ ఫర్ టాట్. ఆయన చేసిన ఫరో చేసిన ఆ యొక్క ఘోరమైన తప్పిదము, ఘోరమైన పని, చెడ్డ పనికి బదులుగా దేవుడు తీర్పు తీర్చింది ఏంటంటే 80 సంవత్సరాల పాటు, అంటే మోషేకి 80 years వచ్చేసింది ఈ యొక్క ఎర్ర సముద్రం దాటే సమయానికి. సో మోషేకి 80 సంవత్సరాల కిందట ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చిన ఆ యొక్క ఫరో ప్లస్ ఆ ఫరో వాసువులుగా ఉన్న యొక్క సైన్యం యావత్తును కూడా దేవుడి యొక్క తీర్పు దినం వచ్చే టైంకి ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా తీసుకెళ్లి నదిలో వేయాలి అని ఆజ్ఞ ఇచ్చారో వాళ్ళని తీసుకెళ్లి దేవుడు ఎర్ర సముద్రంలో వేశాడు. దేవుడి యొక్క బిడ్డలకి ఎటువంటి అపాయమైనా సరే, ఎటువంటి కీడైనా సరే, శత్రువులు అవ్వచ్చు, లోకంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, తల పెట్టాలని ప్రయత్నించినా సరే దానికి ఎంతగానో దండన, ప్రతిశిక్ష ఉంటుంది అనేదే ఈ యొక్క ఈజిప్ట్ వాసులకు వచ్చిన యొక్క 10 తెగులుకి నిదర్శనం. దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే నదిలో ఇజ్రాయెల్ ప్రజలను వేసేయాలి, బిడ్డలందరినీ చంపేయాలి, మగ సంతానం లేకుండా వాళ్ళ వంశాన్ని మొత్తం నిర్మూలన చేయడం. ఆడపిల్లలు ఎందుకు వదిలేశారనుకుంటారు? పెళ్ళయ్యాక వాళ్ళు ఇంటి పేరు మారటం కానీ వాళ్ళకి ఉనికి మారిపోతూ ఉంటుంది. కానీ మగబిడ్డలు ఆ యొక్క వంశానికి వారసులుగా ఉంటారు. ఇజ్రాయెల్ యొక్క వంశాన్ని తగ్గించడం గురించి, వాళ్ళ యొక్క బలమును చల్లార్చడం గురించి ఫరో పనిన పన్నాగం దేవుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకో డౌట్ వచ్చిందా మీకు? బిడ్డలను తీసుకెళ్ళి చంపేసే టైంలో దేవుడు అప్పుడే తీర్పు తీర్చేయచ్చు కదా. అప్పుడే దేవుడు శక్తివంతుడు కాబట్టి వాళ్ళందరినీ అప్పుడే రక్షించవచ్చు కదా. 80 సంవత్సరాల తర్వాత వచ్చి రక్షించాల్సిన అవసరం ఏంటి? 80 సంవత్సరాల పాటు దేవుడు నిద్రపోతూ ఉంటాడా? లేకపోతే చేతగా ఖాళీకి కూర్చున్నాడా? ఇది ఇంకో ప్రశ్న. సరే, మొట్టమొదటి అర్థమైందా?
ఫరో యొక్క సైన్యాన్ని మొత్తాన్ని ఎర్ర సముద్రంలో దేవుడు ఎందుకు వేశాడంటే 80 సంవత్సరాల కిందట అదే ఫరో, అదే సైన్యము ఇజ్రాయెల్ ప్రజల్ని, వారి యొక్క ఇజ్రాయెల్ ప్రజలుగా ఉన్న మొదటి కుమారులందరినీ కూడా తీసుకెళ్లి నైలు నదిలో పడవేసి చంపేశారు. దానికి శిక్ష కింద, దానికి తీర్పు కింద దేవుడు ఆ పని చేశారు. ఇప్పుడు దేవుడు ఈ యొక్క 80 సంవత్సరాల పాటు ఖాళీగా ఉన్నాడని అనుకోవాలా, శక్తి లేదనుకోవాలా, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అనుకోవాలా, ఏమనుకోవాలి? తగు సమయం. దేవుడు సమయంని ఎవరు ఎప్పుడు కూడా క్యాలిక్యులేట్ చేయలేరు. ఎప్పుడు వస్తాడో తెలియదు. అసలు యాక్చువల్గా ఎప్పుడు జన్మిస్తాడనేది లేఖనంలో చెప్పుకుంటుంది తప్ప ఎప్పుడు వస్తాడు ఎప్పుడన్నా ఉందా? లేదు. కానీ ఈ యొక్క ప్రపంచంలో ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు. దేవుడు కరెక్ట్గా పలానా సంవత్సరంలో పలానా రోజు, లేకపోతే పలానా నెల, పలానా రోజు, పలానా గడియ, పలానా నిమిషంలో వస్తాడు అని చెప్పి ఏ ఒక్క ప్రవక్తను సరే చెప్పగలిగారా? ఇప్పటి వరకు ఎంతో మంది ఉన్నారు, ఎవరు చెప్పలేకపోయారు. అది వాక్యానికి వ్యతిరేకం. దేవుడు దొంగలాగా వస్తాడు. ఏ రోజు వస్తాడో ఎప్పుడు ఎవరికి తెలియదు. సో అలాగే దేవుడు తీర్పు తీర్చే ఆ యొక్క క్రమంలో కూడా చిట్ట చివరి వరకు దేవుడు ఓర్పు కలిగి, కృప కలిగి, సహనం కలిగి నా బిడ్డలు ఇంకా మారతారు. వాళ్ళు ఫరో వాసులైనా సరే, అంటే ఈజిప్ట్ వాసులైనా సరే, లోకస్తులైనా సరే, విగ్రహారాధకులైనా సరే, దేవుని ఎరిగి ఉన్న బిడ్డలైనా సరే, దేవుని ఎరిగి ఉన్న బిడ్డలు కూడా పాపం చేసిన వాళ్ళే ఉంటారు. అలాగే విశ్వాసంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మంచి చెడు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు కదా. సో ప్రతి ఒక్కరికి దేవుడు కొంచెం టైం ఇస్తాడు. ఇంకా మారతారు. ఎదురు చూస్తూ ఉంటాడు. అలాగే ఫరో, అలాగే ఈజిప్ట్ వాసులు అందరికి కూడా దేవుడు ఒకనొక సమయంలో సమయం ఇచ్చాడు, తెలుసుకుంటారేమో, పశ్చాత్తాపడతారేమో అని. అలాగే 80 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రేయర్ చేయలే, మోషే కదా. దానికన్నా ముందు 430 సంవత్సరాల పాటు అసలు ఇజ్రాయెల్ ప్రజలు ప్రేయరే చేయలే. ఈ యొక్క ఇందాక మాట్లాడుకున్న నిర్గమాకాండము 1వ అధ్యాయము 22వ వచనంలో ప్రతి ఒక్క బిడ్డను చంపేస్తూ ఉంటారు కదా. అప్పుడు కూడా వాళ్ళు ఎవరో కూడా, అంటే ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా ప్రార్థనలోకి రారు. 430 సంవత్సరాల పాటు వాళ్ళు అసలు ఎవరు ప్రేయర్ కూడా చేయరు. కానీ వీళ్ళు మాత్రం, మోషే యొక్క తల్లిదండ్రులు మాత్రం ప్రేయర్ చేస్తూ ఉంటారు. దానికి ప్రూఫ్ ఏంటంటే 2వ అధ్యాయము మొట్టమొదటి వచనం, లేవి వంశస్థుడు ఓకే వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. దానికి ప్రూఫ్ అది. డీటెయిల్గా రాయకుండా పేర్లు కూడా మెన్షన్ చేయరు. దానికి ప్రూఫ్ అది. మోషే యొక్క పేరెంట్స్ ప్రార్థనాపరులు. ఓకే, ఇప్పుడు గూఢమైన అంశంలో ఒక ప్రశ్న అర్థమైందా? ఎందుకు ఎర్ర సముద్రంలో వేశారో. నెక్స్ట్, ఎర్ర సముద్రంలో వేయడానికన్నా ముందు నీళ్లను దేవుడు రక్తంలోకి మార్చాడు. 10 తెగల్లో ఒకటి కదా అది. దానికి అలా ఎందుకు చేశాడు? ఇప్పుడు ఆలోచించారా? మరి బిడ్డలందరినీ కూడా, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా వేసింది ఎక్కడ? నైల్ నదిలోనే కదా. దానికి శిక్ష ఇది. నైల్ నదిలో ఏ బిడ్డలనైతే, ఇజ్రాయెల్ ప్రజలనైతే వేసి ఆ యొక్క తల్లుల యొక్క సంతాప శోభ ఇజ్రాయెల్ ప్రజలకి వ్యతిరేకంగా ఆ యొక్క ఐగుప్తు వాసులు చేశారు కదా, దానికి తీర్పు తీర్చినట్టుగా దేవుడు ఆ యొక్క నైల్ నదిని దాహం తీర్చడానికి వీలు లేకుండా చేశాడు. దాంట్లో ఉన్న ప్రతి ఒక్క చేపలను అన్నింటినీ కూడా చచ్చిపోతాయి. అలాగే వ్యవసాయానికి పనికి రాకుండా ఉంటాయి ఆ కొద్ది సమయంలో, మొట్టమొదటి తెగులు వచ్చిన సమయంలో. అది రెండోది తీర్పు తీర్చినప్పుడు. నెక్స్ట్, 9 తెగలు ఒక ఎత్తు, 10వ తెగులు మాత్రమే ఒక ఎత్తు. చూడండి, ఒక ఆస్తి పోయినా, ఒక సంపద పోయినా, ఏదన్నా సరే నష్టపోయినా తిరిగి సంపాదించుకుంటాం. బిడ్డల్ని సరే నెగిటివ్గా మాట్లాడాలంటే ఒక బిడ్డ చచ్చిపోతే ఇంకో బిడ్డను కనొచ్చు అంటారు, అనుకోవచ్చు. కానీ చనిపోయిన వాళ్ళ గురించి ఉన్న ఆ యొక్క ప్రేమ అవ్వచ్చు, ఆ యొక్క కన్న ప్రేమ, లేకపోతే పెంచిన ప్రేమ, లేకపోతే కడుపు ప్రేగు సంథింగ్ ఏదో అంటారు కదా, అది ఎవరన్నా తీర్చగలరా? ఇక్కడ ఈజిప్ట్ వాసులు కూడా అదే తప్పిదం చేశారు. ఏ ప్రజలనైతే వాళ్ళందరూ కూడా, అంటే ఇజ్రాయెల్ యొక్క కుమారులను ఎవరినైతే చంపేశారో దానికి తీర్పు తీర్చాడు దేవుడు. దానికి ఉదాహరణే, లేకపోతే దానికి ప్రూఫే ఈ యొక్క 10వ తెగులు. చూసారా, నిర్గమాకాండము 1వ అధ్యాయం 22వ వచనంలో హెబ్రీ స్త్రీలకు పుట్టిన ప్రతి ఒక్క కుమారుని నైల్ నదిలో వేసి చంపేయాలి. దానికి దేవుడు తీర్పు తీర్చాడుగా. ఆ తీర్పు ఏంటంటే ఈ యొక్క 10వ తెగులు. ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర నుంచి ఆఖరికి ఆ దేశంలో చేత్తో పిండి రుబ్బుకునే హీనమైన, లేకపోతే ఒక దాసిగా ఉన్న స్త్రీ అవ్వచ్చు, రాజ్యంలో పనిచేసే రాజ్య అధికారుల దగ్గర నుంచి చెరసాలలో ఉన్న ఖైదీల యొక్క కుమారులు అవ్వచ్చు,
ప్రతి ఒక్కరి యొక్క గర్భవాసాన్ని జన్మించిన జ్యేష్ఠ కుమారుల్ని దేవుడు హతం చేస్తాడు. ప్రతి ఒక్కరిని హతం చేస్తాడు. అంతకుముందు ఆ తర్వాత అంత ఘోరమైన ఏడుపు ఎప్పుడు కూడా ఈజిప్ట్ దేశంలో రాదు. పైపెచ్చి వాక్యం స్పష్టంగా రాసి ఉంటుంది. రిఫరెన్స్ మీకు చూపిస్తాను. వాక్యం స్పష్టంగా రాసి ఉంటుంది, శవం లేని ఇల్లు లేదు అని మోషే గారి చేత లిఖింపజేసి ఉంటుంది. అలా ఎందుకు చేశాడు దేవుడు? ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చేసాడు. అర్థమైందా మీకు? 80 సంవత్సరాల కిందట ఏ ఇజ్రాయెల్ ప్రజల యొక్క కుమారులు నువ్వు చంపావో దానికి తీర్పుగానే ఈరోజు నీ గర్భవాసాన్ని జన్మించిన ప్రతి ఒక్క పెద్ద కొడుకుని దేవుడు చంపేస్తున్నాడు. తీర్పు. ఓకే, అదే మూలవాక్యం. నువ్వు ఏమన్నా చెయ్యి, అది మంచిదే అవ్వచ్చు, అది చెడ్డదే అవ్వచ్చు, చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, చాలా చిన్న విషయాలు అవ్వచ్చు, సాధారణంగా మాట్లాడుకోవచ్చు. తెలివిగా, యుక్తిగా, జ్ఞానము కలిగి, రహస్యముగా చేసే ఏదన్నా ఉంటాయి. ప్రతిదానికి దేవుడు తీర్పు తీరుస్తాడు, మంచిదే కానీ చెడ్డదే కానీ. దేవుడు విమర్శ చేయు దినము వస్తుంది. దేవుడు ఎంతగా అయితే ఓర్పు కలిగి, సహనం కలిగి ఉంటాడో అంతగా ఆయన యొక్క తీర్పు రోజు వచ్చినప్పుడు అంతే రోషం కలిగి, అంతే పౌరుషం కలిగి, ఆ యొక్క క్రియ అది మంచిదైతే మంచిది, చెడ్డదైతే చెడ్డది, ప్రతిదానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈజిప్ట్ వాసులందరూ కూడా చెడ్డ క్రియ చేశారు. దేవుడు ఊరకనే ఉండలా. తగిన సమయమునందు ఏ బిడ్డనైతే చంపావో దానికి బదులుగా నీ వంశంలో పుట్టిన ఆ యొక్క పెద్ద కుమారుణ్ణి చంపేస్తారు. ఈజిప్ట్ లేకపోతే విగ్రహారాధన ప్రకారం మాట్లాడాలంటే ఒక వంశానికి వాసుడు ఎవడు? ఉదాహరణకి మహారాజు ఉంటాడు. మహారాజుకి 10 మందో 20 మందో 30 మందో కొడుకులు ఉన్నారు అనుకున్నాం. కానీ మహారాజు చనిపోయిన తర్వాత లేకపోతే అస్వస్థత వస్తే కనుక మహారాజు తర్వాత సింహాసనం అధిష్ఠించేది ఎవరు? రెండోవాడు ఎందుకు రాడు? సో పెద్ద కుమారుడు ఉన్న ఆధిక్యత అలాంటిది. ఒకవేళ మహారాజు చచ్చిపోయాడు అనుకుందాం, సింహాసనం అధిష్ఠించాల్సింది పెద్దోడే. మహారాజు చచ్చిపోయిన తర్వాత ఆ యొక్క శవానికి లేకపోతే ఆ యొక్క మనిషికి తలకొరుగు పెట్టడమైనా సరే, ఏదైనా సరే దహన క్రియలు చేసేది ఎవరు? సో జ్యేష్ఠ కుమారుడికి ఉన్న ఆధిక్యత అలాంటిది విగ్రహారాధనలో. ఓకే, ఈవెన్ బైబిల్లో ప్రకారమైనా సరే. సో ఇంత మాత్రమే కాకుండా ఈజిప్ట్ వాసులకి ఒక జ్ఞానం కలిగిన ఆచారం, విగ్రహారాధన ఆచారం ఏంటంటే, మొట్టమొదటి కుమారుడిని వాళ్ళు వాళ్ళ ఇంటికి ఎలా అయితే ఇంటికి పెద్ద దిక్కు అని అంటారో, వాళ్ళ ఇంటికి దేవుడుగా, బైబిల్ భాషలో చెప్పాలంటే ఇంటికి యజమానుడిని అంటారా, అలాగే వాళ్ళ గర్భవాసాన్ని పుట్టిన ఆ యొక్క కొడుకునే ఆ యొక్క వంశానికి వారసుడుగా, వాడు ఆ దేవుడితో సమానం అన్నట్టు మాట్లాడతారు. ఫరో అంటారు. ఫరో పేరు అది కాదండి. ఒక్కొక్క రాజుకు ఒక్కొక్క పేరు ఉంటుంది. కానీ ప్రతి ఒక్క రాజుకి ఫరో అంటారు. మనం ఎలా అయితే పలానా శ్రీకృష్ణదేవరాయలు రాజు అంటాం, రాజు మాత్రమే ఆయన యొక్క హోదా, పేరు మాత్రం శ్రీకృష్ణదేవరాయలు. అలాగే ఈజిప్ట్ దేశంలో ప్రతి ఒక్క మహారాజుని ఫరో అంటాం. కానీ అసలు వాళ్ళకంటూ ఒక పేరు ఉంటుంది. ఆ పేరు ఎక్కడ మెన్షన్ చేయరు. కొన్ని గ్రంథాల్లో మాత్రం క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క నిర్మాకాండంలో మొట్టమొదటి అధ్యాయంలో రాసి ఉంటుంది, ఏ ఫరో మహారాజు అయితే ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజల యొక్క కుమార్తెలకు పుట్టిన బిడ్డలను చంపేయాలి అని అంటాడో ఆ ఫరో యొక్క పేరు రాసి ఉంటుంది. కానీ ప్రతి ఒక్క ఫరో పేరు రాసి ఉంటుంది. కారణం ఏంటి? ఫరో అంటే ఆ యొక్క దేశానికి రాజు మాత్రమే కాకుండా వాళ్ళ యొక్క ప్రజలందరికీ కూడా దేవుడితో సమానం. అలాంటి దైవక సమానంగా ఉన్న వాళ్ళ యొక్క ప్రథమ కొడుకుని సైతము దేవుడు ప్రాణాన్ని తీసేస్తాడు. సో నీ దేవుడు అంటే విగ్రహారాధన ఉన్న నీ యొక్క దేవుడు సైతము నిన్ను రక్షించలేడు, నీ యొక్క బిడ్డలను రక్షించలేడు అన్నదానికి ఒక ఉదాహరణ కింద ఈ యొక్క 10వ తెగులు దేవుడు సృష్టించాడు. అర్థమైందండి? చేసింది ఒకే ఒకటి. మొట్టమొదటి అధ్యాయం చూడండి, నిర్గమాకాండం. ఒకటో అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతా చూడండి. యోసేపుని ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తు నేల ఆరంభిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలందరికన్నా కూడా ఇజ్రాయెల్ ప్రజలు సంతతి వారు బాగా విస్తారంగా ఉంటారు, బలిష్టముగా ఉన్నారు. ఆపోజిట్ ఫార్మ్స్ తెలుసుగా మీకు? తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు విస్తారంగా ఉన్నారు, ఇజ్రాయెల్ ప్రజలు బలిష్టంగా ఉన్నారు. దానికి అర్థం ఐగుప్తు ప్రజలు ఎలా ఉన్నట్టు? ఐగుప్తు ప్రజలు బలిష్ఠుడుగా ఉన్నట్టా లేనట్టా? బలిష్ఠుడిగా లేరు. అలాగే 10వ వచనం, ఇజ్రాయెల్ ప్రజలు విస్తరింపకుండా ఉన్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదము. సో
ఆ యుక్తితనం ఏంటంటే లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశముల నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించి అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేసి పితోము రమేసేనును పట్టణములు కట్టిరి. చూడండి, ఇక్కడ గూఢమైన అర్థములు ఒకటి ఉన్నాయి. వీళ్ళ మీద ఉన్న ఇజ్రాయెల్ ప్రజల మీద పట్టిన కుట్ర ఏంటి? వాళ్ళు ఏదైనా సరే శత్రువులు మన మీద దండెత్తి వచ్చినప్పుడు శత్రువులతో చేయగలిపి మన మీదే అంటే ఐగుప్తు మీద యుద్ధం చేస్తే మనం ఓడిపోతాం. కారణం వాళ్ళు విస్తారంగా ఉన్నారు, బలిష్ఠులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి పైకి మనం పెట్టే బాధ యొక్క కారణం తెలియకుండా వాళ్ళని మనం యుక్తిగా బాధ పెడతాం. పేరుకేమో వ్యవసాయం చేస్తున్నట్టు, కానీ ఆ వ్యవసాయంలో ఈ యొక్క పట్టణములు కట్టించేశారు. అలాగే ధాన్యాదులను నిల్వ ఉంచి పనిచ్చారు. కానీ ఇలా ఇటుకరాళ్ళు అవ్వచ్చు, లేకపోతే బట్టీలు అవ్వచ్చు, లేకపోతే వ్యవసాయం అవ్వచ్చు, ప్రతిదీ కూడా చాలా భరించలేనంత ఇబ్బంది, భారము వాళ్ళ మీద మోపి శరీరంలో ఉన్న బలము మొత్తం కూడా క్షీణించిపోయేటట్టు పని అప్పచెప్తారు. సో నువ్వు పని చేయి, ఈ పనికి తగ్గట్టు మేము జీతం ఇస్తాం అని చేస్తారు. జ్ఞానం లేని లేకపోతే యథార్థంగా ఉండేవాడు లేకపోతే చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏమనుకుంటారు, గంట పని చేస్తే రూపాయి ఇస్తున్నాడు, అదే రోజుల్లో పని చేస్తే 50 రూపాయలు ఇస్తున్నారు, పని చేద్దాం, డబ్బులు సంపాదించుకొని మనం మన బిడ్డలకి కూడబెట్టుకుందాం అని అనుకుంటారు. కానీ దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి? దివారాత్రులు పని చేస్తే ఆ మనిషి యొక్క బలం ఏముంటుంది, ఆయుష్ ఏముంటుంది? ఆలోచన చేయండి. ఇది యుక్తిగా ఎదుటి యొక్క బలాన్ని సన్నగిలేటట్టు ప్లాన్ చేయటం. అంతకంతకు వాళ్ళు ఐగుప్తు ప్రజలు అందరూ కూడా ఇజ్రాయెల్ ప్రజలను శ్రమ 12వ వచనం, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరి గనుక వారు ఇజ్రాయేలీయులను అసహ్యపడ్డరి. ఎంత కష్టపడినా సరే వాళ్ళు అంతకంతకి రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నారేంటి? ప్రబలరి అంటే అర్థం ఏంటండి తెలుసా? అప్పటి వరకు 10 మంది ఉన్నారో 20 మంది ఉన్నారో తెలియదులే, కానీ వీళ్ళు ఇంకా శ్రమ పెట్టిన కొద్దీ ఎంతగా వాళ్ళ యొక్క శక్తిని హరిద్దాము అని చెప్పి కుట్ర పన్ని యుక్తి పన్నా కూడా వాళ్ళు అంతకంతకి మల్టిప్లై అవుతున్నారు, విస్తారంగా అవుతున్నారు. వాళ్ళు బలం నుంచి ఇంకా మహాబలవంతులుగా 1000 మంది నుంచి ఇంకా 10,000 మందిగా అలా వృద్ధి చెందుతూ ఉన్నారు. సో శ్రమ పెట్టినా మనం వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం, ఇబ్బంది పెట్టినా మనం వాళ్ళు ఏం చేయలేకపోతున్నాం. ఓ పని చేద్దాం, అసలు వాళ్ళలో ఉన్న మగ సంతానం మనం చంపేద్దాం అని చెప్పేసి మొట్టమొదటి ప్రయత్నము, రెండో ప్రయత్నము విఫలం అయిపోయిన తర్వాత ఈ యొక్క ఫరో రాజు 3వ ప్రయత్నం చేస్తాడు. అదేంటంటే కాన్పు చేసే వాళ్ళని ఇప్పుడైతే ఇలా నర్స్ అవ్వచ్చు లేకపోతే డాక్టర్స్ అవ్వచ్చు అలా మాట్లాడతారు. పూర్వం మంత్రసాని అంటారు. 15వ వచనం, మరియు ఐగుప్తు రాజు షిఫ్రావు అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవారైన ఎడల వారిని చంపేయండి, ఒకవేళ ఆడవాళ్ళు అయితే వాళ్ళని బ్రతుకొనియుడి అని ఒక రాజు ఆజ్ఞయిస్తాడు, అంటే ఫరో ఆజ్ఞయిస్తాడు. కానీ మంత్రసానులు అలా చేయరు. జీవము కలిగిన దేవుడు యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ పని చేయకుండా, అది మగవాళ్ళైనా సరే, అదే మగ శిశువు అయినా సరే, ఆడ శిశువు అయినా సరే, చక్కగా సుఖ డెలివరీ అనుగ్రహించి వాళ్ళ పని వాళ్ళు లేకపోతే వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చక్కగా జరిగిస్తారు. ఫరో వాళ్ళని పిలుస్తాడు, మంత్రసాలను పిలిచి నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మగ శిశువుని చంపేమన్నాను, మరి నువ్వు ఎందుకు చంపలేదు అని చెప్పి మంత్రసాలను అడుగుతారు. అప్పుడు నాబోటుడు ఏం మాట్లాడతాడంటే నాకు దేవుడు అంటే భయం అండి, అందుకే నేను వాళ్ళని చంపేయలేదు అని చెప్పి నాబోటుడు మాట్లాడతాడు. కానీ వీళ్ళు ఈజిప్ట్ రాజుకి యుక్తము కలిగి అంటే తెలివి కలిగిన సమాధానం చెప్తారు. అది ఎలాంటి సమాధానం మీరు చూడండి. హెబ్రీ స్త్రీలు ఎంత గొప్ప వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం ఎంత గొప్పదంటే ఐగుప్తు స్త్రీల కన్నా సరే వాళ్ళ ఆరోగ్యం చాలా గొప్పది. అది కూడా వాక్యంలో రాసి ఉంటుంది. 19వ వచనం, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు అంటే వారు కాదు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి ఎద్దుకు వెళ్ళకమునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పి దేవుడు. చాలండి, చూడండి ఒక దేవుణ్ణి ఒప్పుకునే సమయంలో, అలాగే మనం ఒక సమస్యని ఒక శత్రువుని ఎదిరించి జయించే సందర్భంలో కొన్నిసార్లు ముక్కుసూటిగా వెళ్ళాలి, కొన్నిసార్లు యుక్తి కలిగి అంటే తెలివి కలిగి బుద్ధి కలిగి తప్పించుకుని పోవాలి. ఫరో వచ్చి ఏమన్నాడు, నేను నీకు ఆజ్ఞ ఇచ్చా,
మంత్రసాని నీ యొక్క జాబ్ కాబట్టి నీ జాబ్ ప్రకారం నువ్వు డెలివరీ చేస్తూ ఉంటావు. ఆ టైంలో ఇన్ కేస్ బేబీ బాయ్ పుడితే కనుక వాళ్ళని చంపేసి అని నీకు జాబ్ ఇచ్చే కదా. రాజు ఒక జాబ్ ఇస్తే ఆ జాబ్ కనుక వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తే డబ్బు మాత్రమే వస్తుందా? పొలం రావచ్చు, ఆస్తిపాస్తులు రావచ్చు, వెండి బంగారం రావచ్చు, స్థిర ఆస్తులు కూడా రావచ్చు. వాటికి వాళ్ళందరూ లోబడ్డారా? లోబడలా. యెహోవా యందున్న భయము కొలది ఫరో యొక్క ఆజ్ఞను వాళ్ళు తిరస్కరించారు. దేవుడి మీద ఉన్న భయం ఎంత గొప్పదో చూడండి. ఇహలోకమైన ఇటువంటి సంపదకి వాళ్ళు ఆశపడకుండా కేవలం దేవుడి యందు మాత్రమే వాళ్ళు భయపడ్డారు. అలాగే రాజు తిరిగి వాళ్ళని అడుగుతాడు, నువ్వు ఎందుకు చంపలేదు, నేను ఇచ్చిన ఉద్యోగం పని నువ్వు ఎందుకు చేయట్లేదు అని చెప్పి ఫరో అడిగినప్పుడు వాళ్ళు ఎంత చక్కగా తెలివిగా సమాధానం చెప్పారు. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కన్నా చురుకైన వారు. మేము డెలివరీ చేయడానికి వెళ్ళాం నిజమే, కానీ మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు డెలివరీ అవ్వాలా. ఒకవేళ అలా అయి ఉంటే ఆ కాన్పులో బిడ్డలను ఏమైనా చంపడానికి ఆస్కారం ఉండేది. కానీ మేము వెళ్ళేసరికి వాళ్ళు డెలివరీ అయిపోయారుగా. అప్పుడు తల్లికి తెలుసు మగబిడ్డో ఆడబిడ్డో, అలాగే చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోయింది మగబిడ్డ ఆడబిడ్డో. మేము ఏం చేయగలమండి, మేము నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్పి తెలివిగా సమాధానం చెప్పి రాజు దగ్గర నుంచి రాజు ద్వారా వచ్చే ఆగ్రహానికి వాళ్ళు ఎవరు గురి కాకుండా తప్పించుకుంటారు. దేవుడు యొక్క పని చేశారు. అలాగే శత్రువు దగ్గర నుంచి కూడా ఈజీగా తప్పించుకున్నారు. మనం కూడా అలాగే. ఇంకోటి చూడండి, ఇది పిరిగితనం అని కొంతమంది అంటారు, కానీ సమస్యను యుక్తిగా తప్పించుకోవాలి. దేవుడు కూడా కొన్ని సందర్భాల్లో కొత్త నిబంధనలో చూడండి, ఈ యొక్క 4 రకాల సువార్తలు అంటే మత్తయ్య, యోహాను, లోకా, మార్కు సువార్తల్లో దేవాలయంలో దేవుడు వాక్యం బోధించే సందర్భాలు చాలా ఉంటాయి. ఆ యొక్క దేవాలయంలో వాడుకు చొప్పున ఆయన వచ్చి వాక్యం బోధిస్తాడు. మనం అందరం కూడా కుట్రకొని ఆయన్ని అరెస్ట్ చేసేసి రాజుకు అప్పచెప్దామని చెప్పేసి వీళ్ళు పరిసయ్యులు, సద్దుకాయులు అందరూ కూడా స్కెచ్ వేస్తారు, అంటే ప్లాన్ వేస్తారు. దేవుడు సర్వజ్ఞాని కదా, ఆ ప్లాన్ దేవుడికి ఆల్రెడీ తెలుసు. అలా అని చెప్పి యెహోవా గురించి వాక్యం మొత్తం ప్రకటిస్తే రండి ఎవడొస్తాడు రండి చూసుకుందాం అని దేవుడే మాట్లాడా? వాక్యము చెప్తాడు. ఆయన యొక్క సమయము, ఆయన యొక్క పని అయిపోయిన తర్వాత దేవుడు పారిపోతాడు. పారిపోవటం అనే పదము నేను చెప్పడం మీకు నచ్చలేదేమో కానీ బైబిల్లో స్పష్టంగా రాసి ఉంటుంది, దేవుడు ఆ ప్రదేశం నుంచి పారిపోయాడు అని రాసి ఉంటుంది. ఎందుకు? చేతకాంతనమా? దేవుడు వాక్యం చెప్పడానికి ఒక సమయం ఎంచుకున్నాడు. దేవుడు తన ప్రాణాన్ని అప్పగించడానికి కూడా ఒక సమయం ఎంచుకున్నాడు. సో దేవుడు మరణం అయ్యే సమయం ఇంకా రాలా. ఆ సమయం వచ్చే వరకు కూడా ఆయన వాక్యం చెప్పవలసి ఉన్నది. ఇప్పుడు ఈ యొక్క పరిశీలనను కూడా ఎదిరించే సమయం ఇంకా రాలా, కాబట్టి ఆయన అక్కడి నుంచి ఈజీగా తెలివిగా తప్పించుకొని వెళ్ళిపోతాడు. సో మనం కూడా అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇలా గుడ్డిగా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్లకుండా నిజమూ చెప్పచ్చు, అబద్ధమూ చెప్పచ్చు. ఆ నిజాన్నే కొంచెం అటు ఇటుగా తెలివిగా మాట్లాడి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఈ యొక్క మంత్రసానుల్లాగా వీళ్ళు చేసిన పని బట్టి దేవుడు వాళ్ళకి క్రియ తగినట్టు ప్రతిఫలం ఇవ్వటం మానేశాడా? ఎలాంటి ప్రతిఫలం ఇచ్చాడు చూడండి దేవుడు. 20వ వచనం, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. మంత్రసాను యొక్క బిడ్డలు కూడా ఎంతగానో విస్తరించారు. చూడండి, ఒక మనిషి ఆశీర్వదిస్తే గనక ఇహలోక సంబంధమైన ఆస్తిపాస్తులన్నీ ఇవ్వగలరు, కానీ దేవుడు ఆశీర్వదిస్తే నీ యొక్క వంశము తరతరమును నిలిచి ఉన్నట్లు గొప్ప భాగ్యం దేవుడు ఇస్తాడు. నీ ఉనికి ప్రబలి అగునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక మనిషి అలా చేయగలరా? చూడండి, నీకు ఎవరైనా సరే బహుమతులు ఇస్తారేమో, లేకపోతే జీతాలు ఇస్తారేమో, దాన్ని బట్టి నువ్వు వెండి బంగారములు అవ్వచ్చు, ఏదో ఒకటి నచ్చింది కొనుక్కుంటావు. కానీ నీకు ఖ్యాతి ఎవరు ఇవ్వగలరు? నీకు ఘనత ఎవరు ఇవ్వగలరు? సో దేవుడి యొక్క మాట వింటేనే దేవుడి ద్వారా మనము పేరు, ప్రఖ్యాత, గౌరవము, ఖ్యాతి సంపాదించుకోగలం. అది ఎదుటి మనుషులు ఇచ్చేవాడు కాదు. మనం సంపాదించినప్పుడు గొప్పగా మాట్లాడతారు, సంపాదన లేనప్పుడు, ఆస్తి లేనప్పుడు అనరాని మాటలు అంటారా? కానీ దేవుడు అలా కాదు కదా. సో ప్రతి దాంట్లో దేవుడు యొక్క మాట వినటం ముఖ్యం, దేవుడి యొక్క పని చేయటం ముఖ్యం. ఇప్పుడు ఫరో ఏం చేశాడు? మొట్టమొదటిసారి ఇప్పుడు 3 సార్లు మాట్లాడుకున్నాం. ఎలాంటివి అంటే 3 సందర్భాలు మాట్లాడడం. మొట్టమొదటి వాళ్ళందరినీ కూడా శ్రమ పెట్టడం, బాగా ఇబ్బంది పెట్టడం, చెయ్యలేని వెట్టి చాకరీ చేపించడం, అయినా వల్లగాల. ఈసారి వాళ్ళ అసలు మ్యాన్ పవర్ లేకుండా మనుషులు చంపేద్దాం అని చెప్పి మంత్రసానుల్ని హైర్ చేశారు. అది కూడా ఫెయిల్ అయింది. ఇంకా వల్ల కావట్లేదు. ఈసారి మనమే రంగంలో దిగుదాం అని చెప్పి ఫరో ఈసారి చేసే స్కెచ్ ఏంటంటే ఈ యొక్క 21వ వచనం, ఆ మంత్రసానులు దేవుడికి భయపడినందున వారు వంశాభివృద్ధి కలుగజేసెను. 22వ వచనం,
అయితే ఫరో హెబ్రీలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని తన జనులందరికీ ఆజ్ఞాపించును. ఇప్పుడు సైనికులే కాదు, ఈవెన్ పక్కింటి వాళ్ళు కూడా, ఇప్పుడు మనం ఇజ్రాయెల్ ప్రజలము, ఆ పక్క భాషలో ఉన్న వాళ్ళు ఈజిప్ట్ వాసులు. మన ఇంట్లో కనుక డెలివరీ అయింది అనుకోండి, స్త్రీలు, వాళ్ళకి తెలిసిపోద్ది కదా, వాళ్ళకు కూడా రైట్ ఉంటుంది మన యొక్క బిడ్డలను తీసుకెళ్ళిపోయి నదిలో పడేయటానికి. రాజు అలాంటి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ గదిలో మోషే యొక్క తల్లి మోషే గారికి జన్మనిచ్చింది. పక్క గదిలో ఉన్న వాళ్ళకి తెలియకుండా 3 నెలల పాటు కాపాడింది. ఎంత ఈజీయా, కష్టమా? చాలా కష్టం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నోరు మూసుకో లేకపోతే మాట్లాడమాకు అంటే మీరు మౌనంగా ఉంటారు. వీడికన్నా ఇంకా చిన్నపిల్లాడు, కొన్ని పుట్టినాడు, అసలు పుట్టినాడు ఏడిస్తేనే కదా వాడు ఆరోగ్యవంతుడని లేకపోతే ఏదన్నా సరే హెల్త్ ప్రకారం మాట్లాడతారు. కానీ ఒక తల్లి 3 నెలల పాటు ఒక బిడ్డను ఎలా దాచింది? లేవీయులు ఎలా దాచారు? లేవీయులు అంటే యాజక వంశం, దేవుడి యొక్క యాజకురాలు ఆ స్త్రీ, దేవుని యొక్క యాజకుడు ఆ యొక్క భర్త, వారిరువురు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. దేవుడికి వారి యొక్క దేహములను వారి యొక్క ఇంటిని ఒక ఆలయముగా అర్పించారు. కాబట్టి వాళ్ళ గర్భవాసాన్ని జన్మించిన ఆ యొక్క వాగ్దాన పురుషుడుగా ఉన్న ఎన్నికలోకి ఏర్పాటులోకి తేబడి ఉన్న ఆ యొక్క మోషే యొక్క తల్లిదండ్రులు దేవునికి భయపడి దేవుడి యొక్క మాటను వాళ్ళు జరిగించారు. కాబట్టి సో ఆ ఇంట్లో ఉన్న ఆ యొక్క బిడ్డలు ఎవరికి కూడా ప్రాణహాని జరగకుండా దేవుడే కీడుముగా ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క బిడ్డ చచ్చిపోయారు, మోషే మాత్రం చచ్చిపోయారు. కారణం, తల్లిదండ్రులు ఏమైనా యుద్ధ వీరులా? ఏమైనా చాకచక్యం కలిగిన వాళ్ళ బిడ్డ యొక్క ఏడుపు బీడికి రాకుండా ఉండటానికి? కాదండి. దేవుడి యొక్క కాపుదల ఎంత గొప్పగా ఉంటుందో మీరు ఆలోచించండి. దేవునికి భయపడ్డారో దేవుడి యొక్క మాట విన్నారు. మంత్రసానులు దేవుడికి భయపడ్డారు, కానీ మంత్రసానులు దేవుడికి భయపడ్డారు కాబట్టే దేవుడు వాళ్ళని బహుగా ఆశీర్వదించాడు. మరి మంత్రసానుల కన్నా మించి ఈ యొక్క లేవీయులు దేవుడికి భయపడి ఆ యొక్క వాగ్దానం ప్రకారము, వాక్యం ప్రకారం వాళ్ళ ఇరువురు కూడా ప్రవర్తించారు. మరి దేవుడు వాళ్ళని ఇంకెంత బాగా ఆశీర్వదిస్తాడు? దానికి ఉదాహరణ కింద, దానికి ఆధారం ఈ యొక్క మోషే యొక్క జననము. 3 నెలల పాటు అతన్ని చక్కగా పెంచటం, దాచి పెంచుతారు. ఇక్కడ కూడా చూడండి, దాచారు అంటే పిరికితనం అని అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో మనము మన యొక్క ఉనికిని దాచుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనం చేసే పనులు దేవుడు చూస్తే చాలు, మనుషుడు చూడాల్సిన అవసరం లేదు. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా 400 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో బానిసత్వం కలిగిన ఈ యొక్క ప్రజలని కానాను దేశంలోనికి తీసుకెళ్లాల్సినాడు. కానీ పుట్టిన వెంటనే ఆ పని చేయగలడా? కొన్ని 3 నెలల్లో చేయగలడా? కొన్ని ఎన్ని సంవత్సరాలు చేయగలడు? సో అలా తీసుకెళ్ళటానికి కూడా ఒక సమయం ఉంది. ఆయన ట్రైన్ అవడానికి ఒక సమయం ఉంది. ఆయన తర్ఫీదు పొందుకొని దానికి సిద్ధపడే తత్వం ఉండటానికి కూడా ఆయనకు సమయం ఉంది. అప్పటి వరకు కూడా దేవుడు ఆయన్ని దాచిపెట్టాడు. ఇంకోటి చూడండి, గూఢమైన రహస్యముల గురించి మాట్లాడుకున్నాం కదా, ఇంకోటి ఆలోచించండి. ఏ శత్రువు అయితే, ఏ అపవాది అయితే దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రాణాన్ని తీయడానికి చూశారో అదే ఇంట్లో, ఓకే, అదే మనిషి ఎదుట దేవుడు మోషే గారిని పెట్టి ఆ ఇంట్లోనే పెంచుతాడు. ఇప్పుడు ఆలోచించారా? ఇశ్రాయేలు ప్రజల యొక్క ఇంట్లో జన్మించిన మగ శిశువులందరినీ కూడా చంపేయాలి అని చెప్పినోడు ఎవడు? ఫరోనేగా. ఓకే, మోషే 3 నెలలు నిండిన తర్వాత ఆ యొక్క జమ్ము పెట్టి చేసి ఆ అమ్మ ఆ యొక్క నైల్ నదిలోనే వదిలేస్తుంది. మిరియాము వచ్చేసి ఐ కాంటాక్ట్ అంత డిస్టెన్స్లో ఉండి జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. ఫరో యొక్క కుమార్తె ఆ యొక్క నదీ తీరాన స్నానం చేస్తూ ఉంటుంది. ఈ టైంలో మిరియామ అక్కడికి వెళ్ళిపోయి, లేదా ఆ బిడ్డ జమ్ము పెట్టి అక్కడికి వచ్చి దొరకటం, మిరియామ అక్కడికి వెళ్ళిపోయి చాలా తెలివి కలిగి మాట్లాడుతుంది. ఈ బిడ్డ కోసము, అంటే ఆ స్త్రీకి, అంటే ఫరో యొక్క కుమార్తెకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి ఫీడింగ్ అయినా ఉండవు కదా. సో ఈ చిన్నపిల్లని పెంచటము ఫరో యొక్క కుమార్తెకు తెలియదు. సో ఈ చిన్నపిల్లని పెంచడానికి నేను ఒక దాదిని తీసుకురమ్మంటావా మీకు ఇష్టమైతే గనక అని చక్కగా తెలివిగా మాట్లాడుతుంది. సో దేవుడు ఎంత చక్కటి కార్యం చేశారు ఆలోచించండి. మోషే యొక్క తల్లిని తీసుకొచ్చి మోషే యొక్క ఆయమ్మలాగా దేవుడు అక్కడ పెడతాడు. ఓకే, 3 నెలల పాటు ఎలా అయితే తల్లిపాలు తాగాడు, 3 నెలల తర్వాత కూడా అలాగే తల్లిపాలు తాగాడు. మోషే 3 నెలల పాటు తల్లి దగ్గర, అలాగే అన్న దగ్గర, అలాగే అక్క దగ్గర ఎలా అయితే బ్రతికాడో, 3 నెలల తర్వాత ఫరో ఇంట్లో ఉంటాడు, కానీ తల్లి యొక్క సంరక్షణలోనే ఉంటాడు. తోడబుట్టిన అక్క కూడా పక్కనే ఉంటుంది. తల్లి ఏమో ఆయమ్మలాగా, అక్క ఏమో చెలికెత్తులాగా.
ఎవడైతే చంపుతాను అని బెదిరించాడు, అంటే ఫరో చంపుతానని బెదిరించాడుగా, చంపడం మాత్రమే కాదు, నైల్ నదిలో తీసుకెళ్లి పడేయండి అని ఆజ్ఞ ఇచ్చాడుగా, అదే ఇంట్లో రాజు వైభవం కలిగి ఆయన బ్రతుకుతూ ఉంటాడు మోషే, యుక్త వయసు వచ్చే వరకు కూడా. సో దేవుడి యొక్క బిడ్డలని ఎవరైతే చంపుతాను నేను అని రకరకాలుగా దూషిస్తారో, శపిస్తారో, హాని చేస్తారో, వాళ్ళ కంటెదుటే దేవుడు ఆ యొక్క బిడ్డని ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడు. ఒక మనిషిగా ఉన్న ఆ యొక్క వ్యతిరేకత కలిగిన ఆ యొక్క శత్రువుకే అంత జ్ఞానము కలిగి లేకపోతే కక్ష కలిగి మన మీద అన్ని మాటలు మాట్లాడుతుంటే, మన కాపరిగా మన తండ్రిగా ఉన్న మన దేవుడు చూస్తూ ఉంటాడా? చంపేస్తాను అన్న ఆ యొక్క మనిషి ఎదుటే సుమారు 40 సంవత్సరాల పాటు, ఒక రోజు కాదండి, 40 సంవత్సరాల పాటు మోషే గారిని అక్కడ ఉంచుతాడు. సకల విద్యా ప్రావీణ్యత కలిగి ఆ ఇంట్లోనే బ్రతుకుతాడు. మళ్ళీ ఎలా బతుకుతాడండి? ఒక దాసిలాగా, దాసుల్లాగా, స్లేవ్ లాగా బతకలా, మహారాజు యొక్క కుమారుడు లాగా బతుకుతాడు. పెళ్ళి అవ్వలేదు కాబట్టి అందరికీ తెలుసు, ఆ యొక్క ఫరో కుమార్తెకు పెళ్ళి అవ్వలేదు, పలానా నది దగ్గర పలానా బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ చూడటానికి చాలా అందంగా ఉన్నాడు కాబట్టి తను పెంచుకుంటూ ఉంటుంది అని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి ఫరో యొక్క కుమార్తె కొడుకు అని చెప్పి ఆ యొక్క నోటి మాట ఆ యొక్క దేశంలో మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఆ బిడ్డ ఎవరు గర్భంలో జన్మించాడు అనేది మోషే యొక్క తల్లిదండ్రులకి, అలాగే మిరియాము, అహరోను మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఎన్ని గూఢమైన మాటలు ఎన్ని! ఇలాంటివి ఉదాహరణలు బైబిల్లో ఇంకా చాలా ఉంటాయి. ఇలా ఈ యొక్క ప్రసంగిలో మనం మాట్లాడుకున్నట్టు గూఢమైన ఏ అంశమైనా అవ్వచ్చు. ఇప్పుడు మాట్లాడుకున్న ఈ యొక్క ఉదాహరణలో ఈ యొక్క ఈజిప్ట్ వాసులు, అలాగే ఫరో ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజలు అందరి సమక్షంలో ఇజ్రాయెల్ ప్రజలకి ప్రాణహాని తలపెట్టారు. దేవుడు చూస్తూ ఊరుకోవాలి. ఏ నదిలో అయితే నేను పడేసి చంపేస్తాము అన్నారో, నది కన్నా ఎక్కువ ఏంటిది? సముద్రమేనా? సో నీ మీద ఒక్క పాలు కీడు కలగాలి అని చెప్పి ఒక శత్రువు ఆశించాడు అనుకోండి, దేవుడు అదే శత్రువుకి ఎన్ని పాలు ఎక్కువగా కీడు కలుగు చేస్తాడు? ఆలోచన చేయండి. నది పెద్దదో, సముద్రం పెద్దదో? నదిలో పొరపాటున పడితే ఈత కొట్టుకుని అటో ఇటో వెళ్ళిపోతారు, కానీ సముద్రంలో పడితే లేదు. ఓకే, అలాగే ఇలా ఈ యొక్క వాక్యంలోని మెయిన్ థింగ్ అర్థమైందా మీకు? అది చిన్న విషయమైనా అవ్వచ్చు, అంటే చిన్న క్రియ అవ్వచ్చు, లేకపోతే పెద్ద క్రియ అవ్వచ్చు, అది మంచిది అవ్వచ్చు, లేకపోతే చెడ్డది అవ్వచ్చు. నువ్వు ఎటువంటి దురుద్దేశం లేకుండా ప్లెయిన్ హార్ట్గా నువ్వు క్రియ చేసు వాని మనసులో ఎంతో కుట్ర పొన్ని. ఈజిప్టు ఫరో ఇజ్రాయెల్ ప్రజల పట్ల కుట్ర పన్నే కదా మంత్రసాలను పెట్టారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏమనుకుంటుంటారు? రాజు చాలా మంచోడండి, మా యొక్క స్త్రీలకి డెలివరీ టైంలో ఫ్రీగా మంత్రసాలను పంపాడు, రాజు ఎంత దయగలిగినాడు అని ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటూ ఉంటారు. కానీ దాని వెనుకోవాలన్న అర్థం ఏంటి? హత్య చేసే ప్లాన్. రాజు మా చేత వ్యవసాయం చేపించి చక్కగా తినటానికి, ఉండటానికి మంచి మంచి ఇల్లు ఇచ్చాడు, ధాన్యమునిచ్చాడు అని ఇజ్రాయెల్ ప్రజలు అనుకుంటారు. కానీ దాని వెనకాలను కూడా అర్థం ఏంటి? వాళ్ళందరినీ కూడా శక్తిహీనులుగా, బలహీనులుగా చేయడానికి ఈ యొక్క రాజు పన్న కుట్ర. దేవుడు ఎన్ని చూశాడుగా, దేవుడు లెక్క తీస్తాడు, ఎవరు తప్పించుకోలేడు. మంచి చేసిన వాళ్ళకి దానికి తగిన విధంగా మంత్రసానులు మంచి చేశారు కాబట్టి వాళ్ళ యొక్క వంశం అభివృద్ధి చెందింది. ఫరో చెడ్డ క్రియలు చేశాడు కాబట్టి ఫరోతో పాటు ఫరో యొక్క తోటి సైనికులు, తోటి ప్రజలు అందరూ కూడా ఎర్ర సముద్రంలో శవాల్లాగా తేలారు. అది వాక్యం చూడండి, 12వ అధ్యాయం, నిర్గమాకాండము 12వ అధ్యాయం 29 నుంచి 31. సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందరి తొలి పిల్లలందరినీ, పశువుల తొలి పిల్లలందరినీ యెహోవా హతము చేశాడు. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. సో దేవుని యొక్క బిడ్డలకి, దేవుడు యందు విశ్వాసం కలిగి ఉన్న బిడ్డలకి ఎవరైనా సరే తెలుసు కానీ తెలియక కానీ ఎటువంటి అపచారము, అపకారము,
ఏదన్నా సరే బాధ కన్నీరు ఏదన్నా సరే చేశారనుకోండి, దేవుడు ఎప్పుడు కూడా చూస్తూ ఉండడు. ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కూడా వాళ్ళు కలిగిన బాధను బట్టి, వాళ్ళు అనుభవించుతున్న ఆ యొక్క వెట్టి చాకిరి, శ్రమ ప్రతిదాన్ని బట్టి ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాం తర్వాత విషయం. కానీ దానికన్నా ముందే వాళ్ళు ఆకాశం ముందు కనులెత్తి జీవము కలిగిన దేవుడి వైపు వాళ్ళ యొక్క కన్నీటిని చూపించారు. వాళ్ళ యొక్క బాధను దేవుడికి మాత్రం వ్యక్తపరిచారు. ఓకే, అప్పటి వరకు వాళ్ళు ప్రార్థన చేయలే. 430 సంవత్సరాల పాటు వాళ్ళు ప్రార్థన చేయలేదు కాబట్టి ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తారా అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ఓర్పు కలిగి సహనం కలిగి. ఎప్పుడే ప్రార్థన చేయలేదు కాబట్టి దేవుడు ఎటువంటి క్రియ చేయలే. దానికన్నా ముందు చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. యాకోబు యొక్క కొడుకే ఈ యొక్క యోసేపు. యోసేపు వచ్చి ఈ యొక్క ఈజిప్ట్ దేశంలో ఉంటాడు. అతను సుమారు 30కి అటో ఇటో వయసు ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. అక్కడ ఉన్న కరువు ప్రకారము ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈజిప్ట్ దేశానికి వచ్చి ధాన్యం కోసం వస్తారు. అదే టైంలో యాకోబు గారు యాకోబుతో పాటు యూసేపు యొక్క మిగతా అన్నదమ్ములు అంతే 11 మంది వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడే ఈజిప్ట్లో సెటిల్ అయిపోతారు. ఆ ఫరో అప్పుడు యూసేపు ఎవరో తెలుసు కాబట్టి అక్కడ ఉన్న మంచి అభిప్రాయం ప్రకారము సెటిల్మెంట్ ఇచ్చేస్తారు. అంటే ఇదిగో ఇది మన దేశం, నీకు నచ్చిన ప్లేస్ చూసుకో, నీకు మీ నాన్నగారు వాళ్ళ యొక్క వంశము వాళ్ళ యొక్క సంపద యావత్తు ఇక్కడే ఉండొచ్చు అని చెప్తారు. ఓకే, ఆ ఫరో యొక్క లైఫ్ స్పాన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఫరో వచ్చాడు. అలా ఫరో మారుతా అంటే రాజులు కూడా మారుతా ఉన్నాడు. కాలం పెరుగుతున్న కొద్దీ యోసేపు అనేవాడు ఎవడో మర్చిపోయారు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల యొక్క డేటా అనేది మొత్తం వాళ్ళకి అప్పుడున్న వాళ్ళకి తెలియదు, గతం అనేది తెలియదు, హిస్టరీ ఎవరికి తెలియదు. వాళ్ళకున్న బలం చూసి అధికారం చూసి ఈ ఫరో ఉన్న ఈజిప్ట్ వాసులందరికీ కూడా కుళ్ళు లాంటిది వచ్చింది. దాన్ని బట్టే ఇంత వేదన చేశారు వాళ్ళందరూ. ఇంత జరగక మునిపే, అంటే వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయక మునిపే, ఇప్పుడు ఆది కాండంలోనే దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేస్తాడు, ఈ ప్రజలందరూ కూడా నీ దేశంగానే దేశానికి వెళ్తారు. అక్కడ సుమారు 400 సంవత్సరాలు పైపిచ్చి వరకు వాళ్ళు బానిసత్వం అనుభవిస్తారు. ఆ బానిసత్వం అనుభవించిన తర్వాత వాళ్ళు పొందుకున్న శ్రమను తట్టుకోలేక అప్పుడు నాకు మొరపెడతారు. వాళ్ళు నాకు ఏ క్షణానైతే మొరపెడతారో ఆ క్షణాన నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానము జ్ఞాపకం తెచ్చుకొని వాళ్ళందరినీ కూడా ఆ యొక్క పరాయి దేశం దగ్గర నుంచి సొంత దేశంగా ఉన్న కానాన్లోనికి తిరిగి రప్పిస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాం కాలంలో చెప్తున్న వాగ్దానం. సో ప్రార్థన లేమి వలన దేవుడు ఆయన యొక్క వాగ్దానాన్ని జరిగించడంలో ఆలస్యం చేస్తాడు. దేవుడు ఆలస్యం చేశాడని నేను ఇక్కడ చెప్పినట్టు మీకు ఉంటుంది, కానీ దాని కారణం ఏంటి? ప్రార్థన చేయకపోవటం. అదే ప్రార్థన చేస్తే 4 years బ్యాక్ నేను నా బిడ్డగా ఉన్న అబ్రహాంకి, యాకోబుకి ఈ వాగ్దానం చేశా కదా, ఇప్పుడు వాళ్ళు ప్రేయర్ చేశారు, నా సమయం వచ్చింది. వాళ్ళు నన్ను ప్రేయర్ చేశారు. బైబిల్లో ప్రేయర్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఇంగ్లీష్ వర్డ్లో ఎలా ఉంటుంది అంటే కాల్ జీసస్, కాల్ అపాన్ లార్డ్ అని ఉంటుంది. దేవుణ్ణి పిలవండి. ప్రార్థన చేయడం అంటే దేవుని పిలవటం. మన వల్ల కావట్లా, నా వల్ల కావట్లా, నాకు సహాయుడుగా నువ్వు ఉండు, నేనేం నా లైఫ్ని మంచిగా చేసుకోలేకపోతున్నా, నువ్వు కరెక్ట్గా ఉండి నా లైఫ్ మొత్తం కూడా ఫ్రూట్ఫుల్గా నువ్వే జరిగించు అని చెప్పి ప్రతిదీ దేవుడికి అర్పించడం. కాల్ అపాన్ లార్డ్, దేవుణ్ణి పిలిచి మన జీవితంలో ప్రతి ఒక్కటి అధికారం దేవుడికి అప్పగిస్తే అప్పుడు దేవుడు మన జీవితాన్ని మంచిగా ఫలము వచ్చినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు గడిచిన కాలంలో చేయలే, ప్రస్తుత కాలంలో చేశారు. చేసిన వెంటనే దేవుడు ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క ప్రణాళికని జరిగించడం మొదలుపెట్టాడు. అది మోషే యొక్క కాలం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మోషే యొక్క కాలంలో ఎటువంటి శ్రమ అయితే ఇజ్రాయెల్ ప్రజలు అనుభవించారో, 430 సంవత్సరాల పాటు ఎటువంటి శ్రమ అయితే అనుభవించారో దానికి తగిన విధంగా 10 రకాల తెగులు దేవుడు పంపించి ఆ యొక్క ఐగుప్తులందరినీ కూడా దేవుడు నిర్మూలన చేశాడు. ఇప్పుడు అమెరికా అన్నిటికన్నా గొప్ప దేశం, ఆ కాలంలో ఈజిప్ట్ దేశం అన్నిటికన్నా గొప్పది. బంగారం ఉంది, ధనం ఉంది, ఆధిక్యత ఉంది, అన్నిటిగా ఇంకా మంచి. ఇప్పటికీ ప్రపంచంలోని 7 వింతల్లో గిజా పిరమిడ్ ఒక వింత. ఎవరు కట్టారు? ఇజ్రాయెల్ ప్రజలు. ఎలా కట్టారు? దేవుడి యొక్క జ్ఞానం. వాళ్ళు మహాబలవంతులు, నేర్పరి కలిగిన వాళ్ళు, సకల విద్యా ప్రావీణ్యులు. వాళ్ళ టెక్నాలజీ దేవుడి యొక్క సహాయంతో వాళ్ళు కట్టారు. అంత గొప్ప దేవుడు ఆ ప్రజలకు ఆధిక్యత ఇచ్చాడు. సో ఈ యొక్క మూలవాక్యం ప్రకారం మీకు అర్థమైందా? ప్రతి విధమైన గూఢమైన అంశం నువ్వు హోల్ హార్టెడ్గా చేసావా, కన్నింగ్ నేచర్తో చేసావా, దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు మంచి పని చేసావా, చెడ్డ పని చేసావా, దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు మంచి విత్తనం విత్తావా, చెడ్డ విత్తనం విత్తావా,
దేవుడు చూస్తూ ఉంటాడు. విమర్శ చేసే దినం వస్తుంది. ఇజ్రాయేల్ ప్రజలు చంపింది 80 సంవత్సరాల కిందట, కానీ దేవుడు తీర్పు తీర్చినప్పుడు ఆ యొక్క ప్రజలందరినీ కూడా వదిలేలా. 80 సంవత్సరాల కింద ఇప్పుడు ఏదైనా సరే నా మీద కుట్ర పన్నారు, ఆ సమయంలో నన్ను కొట్టారనుకున్నాను, నా కోపం వస్తుంది. 80 సంవత్సరాల తర్వాత నా కోపం అలాగే ఉంటుందా? ఇవాళ గొడవ పడ్డాం, మొత్తం నూరంతా వాడేసి పిచ్చపిచ్చగా పోట్లాడాం. గంట తర్వాత, 1 డే తర్వాత, 1 వీక్ తర్వాత అదే కోపం అదే రోషం ఉంటుందా? దేవుడు తీర్పు తీర్చినప్పుడు సమయం అనేది చాలా అల్పమైన సంగతి. 80 సంవత్సరాల కింద నీ బిడ్డలు చంపేశారు, ఆ తరం వాళ్ళు గుర్తుంటుంది, తరం తర్వాత తరం వాళ్ళు మర్చిపోతారు, ఇంకా 2వ తరం 3వ తరం వాళ్ళకి అసలు తెలియదేమో. కానీ దేవుడు మర్చిపోయాడా? 8 years బ్యాక్ నా బిడ్డలను నువ్వు నదిలో పడే చంపేవుగా, ఇప్పుడు నా సమయం వచ్చింది, నేను తీర్పు తీర్చా, సముద్రంలో నిన్ను వేశాను, కాపాడుకో. అంత గొప్పగా ఉంటాయి దేవుడి యొక్క తీర్పులు, దేవుడి యొక్క ప్రతిఫలములు. ఆశీర్వదించే అదే రోజు, తీర్పు తీర్చింది మరణానికి అప్పచెప్పింది అదే రోజు. ఓకే, ఒక్క రోజులోనే దేవుడు ఐగుప్తు దేశానికి ఏమో తీర్పు తీర్చి మరణానికి అప్పచెప్పాడు. ఒకే ఒక రోజు, ఏ రోజైతే ఐగుప్తు ప్రజల్లో ఉన్న ప్రథమ సంతతిని అందరినీ దేవుడు సంహరించాడు, అదే రోజు పస్కా పండుగ బలి పశువులాగా దానికి ఉపమానముగా ఉన్న యొక్క గొర్రెపిల్ల రక్తము నీ యొక్క గుమ్మం మీద నువ్వు ప్రోక్షించు, నిన్ను నీ ఇంటి వారిని అందరినీ కూడా ఆ యొక్క మరణ దూత దాటి వెళుతుంది. ఇది తరతరముల వరకు, దేవుడి యొక్క 2వ రాకడ వరకు నువ్వు ఆచరణ కలిగి బ్రతుకు అని దేవుడు ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలకి చెప్పాడు. ఒక నిత్య నిబంధన కట్టడలాగా మనం కూడా ఆ యొక్క కట్టడాన్ని అనుసరించి జాగ్రత్త. మంచి చేస్తే దేవుడు మంచిగా చేస్తాడు, చెడు చేస్తే దేవుడు దానికి తగిన విధంగా తీర్పు తీర్చి మనల్ని శిక్షిస్తాడు. ఏది చేయాలన్నా సరే మనుషుల యొక్క దృష్టిలో పెట్టుకొని మనం చేయకూడదు. ఏది చేసినా, తిన్నా, తాగినా, నిద్రించినా, ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని మన యొక్క నోటి మాట, మన యొక్క క్రియలు ఉండాలి. దేవుడి వాక్యం మన హృదయాల్లో ఫలించి వృద్ధి చేయను గాక. ఆమేన్.